Praise the Lord. Greet you all in Jesus' name. Today's LFM daily promise for you all. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. Gospel of Matthew chapter 11 verse 28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్న వాగ్దానమును యేసు నామములో మీ అందరికీ విడుదల చేస్తా ఉన్నాను. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫెమిలియర్ అండ్ వెరీ ఫేమస్ వర్సెస్ ఆఫ్ ద బైబుల్ ఈ వచనం. నేను మీకు విశ్రాంతి యాజ్ సమ్ డీపర్ మీనింగ్ ఇన్ ద బైబుల్. విశ్రాంతి అంటే హిబ్రూ బైబిల్లో షాలోమ్ అని అర్థం. షాలోమ్ అంటే విశ్రాంతి, అంటే అన్ని ఏరియాల్లో కూడా దేవుడు నీకు విశ్రాంతినివ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ ఆర్థికంగా నీకు విశ్రాంతి, ఆరోగ్యపరంగా విశ్రాంతి, కుటుంబంలో విశ్రాంతి, ఉద్యోగంలో విశ్రాంతి, వ్యాపారంలో విశ్రాంతి, అన్ని రంగాల్లో కూడా పీస్ ఇన్ ఆల్ ద ఏరియాస్ ఈజ్ కాల్డ్ షాలోమ్. ఆ విశ్రాంతిని, ఆ దేవుని విశ్రాంతిని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే నీ విశ్వాసముతో నీ ప్రయాసం ఏదైతే ఉందో, అది ఏ ప్రయాసమైనా సరే, భారం ఏదైతే ఉందో విశ్వాసముతో ఎప్పుడైతే దేవుని యొద్దకు నువ్వు తీసుకొని వస్తావో, ఆయన విశ్రాంతిని నీకిచ్చి నీ ప్రయాసమును దేవుడు తీసుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఇంత గొప్ప వాగ్దానమును మీరందరూ కూడా విశ్వాసముతో పొందుకోగలరని, మీ ప్రయాసము దేవుని మీద మోపగలరని విజ్ఞప్తి చేస్తూ ఈ వాగ్దానం విడుదల చేస్తా ఉన్నాం. లెట్స్ ప్రే. యేసు నామములో తండ్రి, పరిశుద్ధాత్మడానికి వేలాది వందనాలు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఎవరైతే నీ యొద్దకు వచ్చి వారి భారము నీ మీద మోపుతారో, నీ విశ్రాంతిని, షాలోమ్ నీ ప్రభువ నీ బిడలకి ఇస్తానన్న వాగ్దానం బట్టి నీకు వేలాది వందనాలు. షాలోమ్, పీస్ ఇన్ ఆల్ ద ఏరియాస్ ఫాదర్. అన్ని ఏరియాల్లో కూడా తండ్రి, ఉద్యోగములో, వ్యాపారములో, కుటుంబములో తండ్రి, ఆరోగ్యములో, అన్ని విషయాల్లో కూడా నీ బిడలకు విశ్రాంతిని ఇస్తానని గొప్ప వాగ్దానమును బట్టి నీకే మహిమను చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వాగ్దానం బిడ్డలకు విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all, humble children of God. Wish you all a happy blessed day.